తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పరకామణి వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారాయన. కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు కాకాని. అయితే ఈరోజు జరిగినటువంటి పరకామణి విషయంలో ఏదైతే జరిగిందో ఇది అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామనంటే ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఘటన. చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కోరిక మొక్కు తీర్చుకునేదానికి రకరకాలైనటువంటి విధంగా ఆయనకి కానుకలు సమర్పిస్తారు. కొంతమంది నిలువు దోపిడీ రూపంలో సమర్పిస్తారు, కొంతమంది నేను ఇది జరిగితే నాకు మంచి జరిగితే స్వామి నీకు ఈ కానుక సమర్పిస్తాము అని చెప్పిస్తారు. ప్రతి భక్తుడు కోరుకునేది నేరుగా నేను సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి వెంకటేశ్వర స్వామికి చెందాలి, ఆయనకి చేరాలి, ఆయన సన్నిధిలో వాటికి సంబంధించినటువంటి పనులు జరగాలి అని చెప్పి కోరుకుంటారు. వాటికి భిన్నంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా పరకామణికి సంబంధించినటువంటి దొంగతనాలు జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా చూడకుండా పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం.